ఇవాళ మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చాలా విషయాలు ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నటువంటి వ్యక్తి. ఎందుకోసం అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ సబ్జెక్టు గురించి చాలామంది మళ్ళీ అడుగుతూ ఉంటారు, మళ్ళీ అవే క్వశ్చన్లు రిపీట్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా క్యూరియాసిటీ కూడా ఉంటుంది పబ్లిక్లో. అట్లనే ఆ విషయాలన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి ట్రాన్స్జెండర్ స్నేహ, తను ఎవరో కాదు, ఇవాళ ఒక యూట్యూబర్ స్నేహగా మారింది. దానికి కారణం ఏంటంటే తన మాటలే కాదు, తన చేతలే కాదు, తను సమాజానికి ఏదైనా చెప్పాలనుకుంటూ యూట్యూబ్ ద్వారా ఇవాళ ఎంతోమంది ఫాలోవర్స్ని తన ఫాలోవర్స్గా పెంచుకుంది. సో వాళ్ళందరూ కూడా ఇవాళ తనను ఆదరిస్తూ ఉన్నారు, తన వీడియోలని అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. సో అలాంటి స్నేహతో ఇవాళ మనం మాట్లాడదాం. తన లైఫ్ స్టైల్ ఏంటి, తను అసలు ఎక్కడి నుంచి వచ్చింది, తన గోల్స్ ఏంటి, ఇట్లాంటి అన్ని విషయాలు తనతో మాట్లాడదాం. హాయ్ స్నేహ, హలో అండి. నమస్తే. షేక్ హ్యాండ్ ఇవ్వాలనిపిస్తుంది? తప్పకుండా అండి. ఓకే, సెకండ్ ఎందుకు ఇవ్వాలనిపించింది మీకు? అంటే కొంతమందిని చూస్తే పెట్టాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే కొట్టాలనిపిస్తుంది అంటారు చూడండి. మిమ్మల్ని కాదండి, బయట ఎవరినైనా అంటే ఒక రెస్పెక్ట్ మంచిగా అనిపిస్తుంది అని చెప్తున్నాను నేను, అంతే. పేరు స్నేహ. స్నేహకి ముందు ఏంటి పేరు, ఎక్కడ పుట్టింది స్నేహ, ఎందుకోసం ఇటువైపు వచ్చిందంటే? నా పేరు చెప్పడానికి తప్పే, నాకు ఎక్కడ అదేమి ఉండదు. అంటే నా మెయిన్ నేమ్ వచ్చి సతీష్ కుమార్. సతీష్ మా అమ్మ నాన్న పెట్టిన పేరు. నేను ట్రాన్స్గా మారిన తర్వాత నా పేరు స్నేహగా మార్చుకున్నాను. మార్చుకున్నారా? అంటే మా గురువు వాళ్ళు, మా దాంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, మా గురువుగారు నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. సో ఆ స్నేహ అనే పేరుతో ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. పేర్లు ఏమన్నా సూచిస్తారా, మీరేమన్నా అడుగుతారా, వాళ్ళు ఏమన్నా చెప్తారా ఇది బాగుంటుంది? మా పెద్దవాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఫస్ట్ నీకు ఏ పేరు అంటే ఇష్టం అని చెప్పేసి అడుగుతారు వాళ్ళు. లేక మా పెద్దవాళ్ళ అంగీకారంతో ఈ పేరు పెట్టండి అమ్మా, అమ్మాయికి బాగుంటుంది అని చెప్పేసి నేను అంటారు. మేము దాంట్లో కూడా గౌరవిస్తాం మా దాంట్లో. సో ఎంత అదృష్టం అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చక చాలా మంది తర్వాత మార్చుకుంటుంటారు. కానీ మీకేంటంటే మీ పేరు మీకు ఏది నచ్చుతుందో మీరు డిసైడ్ అయిపోయి పెట్టుకోవచ్చు. జనరల్గా ఇది ఎవరికి సాధ్యపడదు కదా, పుట్టిన అబ్బాయికి సాధ్యపడదు, అమ్మాయికి సాధ్యపడదు. తర్వాత పేరెంట్స్ పెట్టిరు బాగాలేదు అని ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటారు కదా, కానీ మీకైతే బెటర్ ఆప్షన్ ఇది ఇక్కడ ఈ విషయంలో. ఓకే, సో పేరు పెట్టిండ్రు కదా, ఆ పేరు పెట్టే కంటే ముందు మీరు అసలు ఎక్కడ, మీరు పుట్టింది ఎక్కడ, పుట్టింది పెరిగింది అంతా కూడా వరంగల్లోనే. వరంగల్లో ప్రాపర్ అంతా వరంగల్, అమ్మా నాన్న ఉండేదంతా వరంగల్లోనే. మా ఫ్యామిలీ మొత్తం వరంగల్లోనే ఉంటుంది. అందరు నిజంగా వరంగల్ అని కరెక్ట్ చెప్తున్నారా? నా డౌట్, ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు కూడా అక్కడ నుంచి అని చెప్తా ఉన్నారు. మరి వరంగల్ నుంచి వస్తున్నారా, నిజంగానే ఆ పేరు చెప్తున్నారా అని డౌట్ వస్తుంది. పుట్టక పేరుని ఎవరు వద్దని చెప్పారు కదా, కరెక్టే. కానీ ఆ పేరు ఎందుకు చెప్తున్నారు అనేది మా ఊరు అది కాబట్టి మేము అదే చెప్తున్నాం. మిమ్మల్ని మీరు అనుకోవచ్చు, ఇట్లెందుకు అనుకోరు, చరిత్ర సృష్టించిన వరంగల్ జిల్లాలో ఇంతమంది ట్రాన్స్జెండర్లు ఉన్నారే కదా అని గొప్పగా ఎందుకు చెప్పుకోరు? మీరు మమ్మల్ని ఎందుకు అలా అంటారు? ఇప్పుడు మీరు అనుకున్నారు, ఇప్పుడు 2-3 అడిగితే మీరు ఇలాగే చెప్పారని చెప్పేసి అన్నారు. అంటే ఎక్కువ వరంగల్ నుంచి ఎందుకు వస్తున్నారని నా ప్రశ్న. చరిత్ర సృష్టించిన జిల్లా ఏది అంటే ఓరుగల్ జిల్లా. ఆ ఓరుగల్ జిల్లా నుంచి పుట్టిన బిడ్డలమే మేము. అక్కడ నుంచే ఇట్లా అందమైన వాళ్ళంతా వస్తారేమో, కావచ్చా? ఓకే, సో ఎప్పుడు అనిపించింది అసలు మీకు ఇటు రావాలని, మారాలని? పేరెంట్స్ గుర్తించారా, మీకు అనిపించిందా ఏదో తేడా ఉంది నా బాడీలో అని చెప్పి? ఒక వ్యక్తిలో ఇప్పుడు నాలో ఈ చేంజెస్ అనేది ఉన్నదని చెప్పి నాకు నేను గుర్తించుకోను. ఎదుటి వ్యక్తి మమ్మల్ని క్వశ్చన్ మార్క్ చేసినప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటి నన్ను వాడు హేళన చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అని. ఫస్ట్ నాకు వచ్చేసి నా కుటుంబంలో ఎదురైంది ఈ సమస్య. నేను అంటే ఆడపిల్లల పని చేయడము, ఆడపిల్లల మాట్లాడడము అవన్నీ చూసి మా ఇంట్లో హరాస్ చేయడము, మా కుటుంబ సభ్యులు హరాస్ చేయడము. సో వాళ్ళు ఎందుకు ఇలా అంటారో నాకు అర్థం కాలేదు. అక్కడ నుంచి మొదలుకుంటే స్కూల్లో కూడా అలాంటివి ఉండదు నాకు. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో కూడా వాళ్ళు ఏమైనా అంటే చూడగానే 0.5 చెక్క అని పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు. అసలు ఆ పేర్లు ఏంటో నాకు అర్థం కాకపోయేది. నేను ఎందుకు అలా చేస్తున్నా కూడా నాకు అర్థం కాకపోయేది. అంటే ఒక అబ్బాయి అమ్మాయిలకు కావాలని చెప్పి ఎవరు కూడా కోరుకోరు. అబ్బాయిగా పుట్టిన వాళ్ళు అబ్బాయిలాగానే ఉండాలని చెప్పేసి అనుకుంటారు. కానీ మేము ఎందుకు ఇలా అవుతామనేది నాకు ఒక సడన్ ఏజ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. అంటే నా బాడీలో హార్మోనిక్ చేంజ్ బ్యాలెన్స్ వల్ల నేను ఇలా అవుతానని చెప్పేసి అని నాకు అనిపించింది అప్పుడు. అంటే నేను ఒక 9th స్టాండింగ్ అండ్ 10th స్టాండింగ్ వచ్చినప్పుడు నాకు అప్పుడు అనిపించింది. సో ఈ అవమానాల వల్ల నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నానంటే, నేను చదువుకున్న చోట గురువులు కూడా ఇదే విధంగా, అంటే లెక్చర్ చెప్పే మన విద్య చెప్పే గురువు కూడా ఎలా అంటారంటే, అరే నువ్వేంటో అలా మార్చుకోవచ్చు కదరా పద్ధతి, స్ట్రేట్గా మాట్లాడు, సమాధానం మంచి చెప్పు, మెలికలు తిరగకు, సరిగ్గా నడువు, ఆడవాళ్ళతో ఏం మాట్లాడతావు అని వాళ్ళే అంటారు. అంటే ఒక విద్య నేర్పే గురువే అలాంటి మాట్లాడినప్పుడు మనసుకి ఎంత గాయం అనిపిస్తుంది. అక్కడ ఒక సమస్య ఎదురైందంటే స్కూల్లోని స్టూడెంట్స్ అంతా కూడా
పిల్లలందరూ కూడా లేడీస్ మమ్మల్ని ఎప్పుడు హేళన చేయరండి, నిజంగా చెప్తున్నాను. ఆడవాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కానీ ఎక్కువ ఈ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మమ్మల్ని చూడగానే ఎక్కిరించడము, అది చేయడము, ఆడవాళ్ళ పక్కన కూర్చున్నవేంటి, ఆడవాళ్ళ గేమ్ అది అనడం వల్ల కొంచెం నవ్వడం వలన మానసికంగా ఒక స్ట్రెస్కి ఫీల్ అయ్యేవాళ్ళం మేము. అది ఎవరికి చెప్పుకోలేకపోయేది. ఇంట్లో అదే స్ట్రెస్, ఇటు బయట అదే, సొసైటీ వాళ్ళు చూసే వాళ్ళంతా కూడా ఎక్కిరించడము, నన్ను ఒక్కదాన్ని ఒక క్వశ్చన్ మార్క్గా చూసేవాళ్ళు అప్పుడు. సో నాకు చాలాసార్లు బాధ అనిపించింది. చదువులో వెనకబడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఇదంతా స్కూలింగ్ అంతా వరంగల్లో జరిగింది. ఇదంతా అంటే 5th స్టాండింగ్ వరకు మా అమ్మ వాళ్ళ ఊర్లో చదువుకున్నాను, భూపాలపల్లిలో. ఆ తర్వాత నేను వరంగల్కి వచ్చేసాను, మళ్ళీ మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. అక్కడ నేను చదువుకున్నాను. అక్కడ అంతా కూడా వరంగల్లోనే. ఓకే. ఆ బాబు పుట్టిన తర్వాత వాడు కరెక్ట్ గా ఉన్నాడా లేదా అనేది జనరల్ గా తల్లిదండ్రులు చూస్తారంట కదా, పెద్దవాళ్ళు చూస్తారని కూడా తెలుసు. సో అప్పుడే అనిపించిందా, లేదంటే మీ సందర్భంలో ఏం జరిగింది అనేది? ఒక పుట్టగానే జెండర్ డిక్లేర్ చేస్తే కరెక్ట్ డాక్టర్ జెండర్ డిక్లేర్ చేస్తాడు. అతను అబ్బాయి అమ్మాయి అని చెప్తాడు డాక్టర్. అక్కడ చెప్పినప్పుడు అక్కడ ఏమైపోతుందంటే మాకు కూడా తెలియదు, మేము పేరెంట్స్ కూడా తెలియదు, పుట్టింది అబ్బాయి అనే అనుకుంటారు అక్కడ. కానీ మాకు ఒక సడన్ ఏజ్ అనేది వస్తుంది. మాకు ఆ ఏజ్ దాటినప్పుడు మాలో హార్మోనిక్స్ బ్యాలెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఆ హార్మోనిక్స్ బ్యాలెన్స్ ఎలా చేంజ్ అవుతా అంటే అమ్మాయిల పనులు చేయడము, అమ్మాయిల మాట్లాడడం అవి జరుగుతూ ఉంటాయి. దీనికి ఏ డాక్టర్ కూడా కన్సల్ట్ చేయలేరు, పుట్టగానే చెప్పలేరు. డాక్టర్ గుర్తించలేరు, కుటుంబ సభ్యులు గుర్తించలేరు, ఎవరు గుర్తించలేరు. దానికంటే ఒక సడన్ ఏజ్ అనేది వస్తుంది. ఆ ఏజ్ అనేది వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేంజ్ అవ్వాలని మాకు అనిపిస్తున్నట్టు. అంటే ఆడవాళ్ళ మాట్లాడడము, ఆడపిల్లల బట్టలు వేసుకోవడము, ఆడపిల్లల పని చేయడము, ఆడపిల్లల అంటే ఏమైనా వాళ్ళని చూస్తే మేము ఎందుకు అది రెడీ కావాలి, అలాంటి ఫీలింగ్సే మాలో ఉంటాయి. ఇప్పుడు ఒక అబ్బాయికి చూస్తే ఏమనిపిస్తుంటారు, ఒక అమ్మాయిని చూస్తారే దీన్ని పెళ్లి చేసుకోవాలరా, ఈ అమ్మాయిని లవ్ చేయాలరా అని అనుకుంటారు. కానీ మేము మాత్రం ఒక అమ్మాయిని చూస్తే మాత్రం ఆ అమ్మాయిలు రెడీ అవ్వాలి, ఆ అమ్మాయిల చీర కట్టుకోవాలని మాకు అనిపిస్తుంది. ఆ అబ్బాయిని చూసినప్పుడు అలాంటి అబ్బాయిని నేను కూడా పెళ్లి చేసుకోవాలి, ఆ అబ్బాయితో నేను లవ్ చేయాలి, అలాంటి ఫీలింగ్సే మా మనసులో. ఇది మానసిక అంటే సంబంధిత సమస్యలానే ఉంటుంది స్టార్ట్ అవ్వడం అయితే అంతే. సో కానీ బట్ పుట్టడం మాత్రం అంటే అబ్బాయి అవయవాలతోనే పుడతారు అనేది పక్క, నో డౌట్ అక్కడ. సో తర్వాత చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఓకే. సో పేరెంట్స్ గమనించలేరు అయితే, ఫస్ట్ మీకే అనిపిస్తూ ఉంటుంది లోపల. నేను చెప్పాను కదా సడన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం గుర్తుపడతాం. ఏజ్ లో గుర్తుపడతారు 13. సో యుక్త వయసు వచ్చినప్పుడు 13, 12 ఆ ఏజ్ మధ్యలో మనకు అర్థమైపోతుంటుంది. మనకు అప్పుడే కదా మనము 9th స్టాండింగ్ 10th స్టాండింగ్ మనకి వెళ్తూ ఉంటాం. 7th స్టాండింగ్ స్టార్టింగ్ నుంచి అప్పుడు అర్థమైపోతుంది. నాకు మాత్రం అలాగే అనిపించింది. అంటే నీకంటే మిగతా వాళ్ళతో కూడా మీరు చర్చిస్తారు కదా, వాళ్ళకి కూడా అదే అనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్. ఇప్పుడున్న చాలా మంది చూసి అర్థమైపోతూ ఉంటుంది చాలా వరకు. ఒక అంటే వాడు ఒక 5 సంవత్సరాల వరకు ఒకలా ఉంటే 9 years 10 years వచ్చే వరకు ఒకలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి అర్థం అరే వీడేంట్రా ఇట్లాంటి పనులు చేస్తాడేంట్రా అని చెప్పి వాళ్ళలో కూడా క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు, మెంటల్ కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకి కరెంట్ షాక్ పెట్టించి అలాంటి నరకయాత్ర కూడా చూపిస్తారు చాలా మంది. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.